ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జయశ్రీ. చూసారా మా పెరట్లో లెమన్ నిమ్మ చెట్టు అండి. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇది కాయలు కూడా చాలా బాగా కాసినాయండి. ఇదిగోండి ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. పిందెలు ఉండగానే చెట్టుకి మళ్ళీ పూత కూడా వస్తుందండి బాగా. ఇప్పుడు చెట్టు అంతా పూత మీద ఉంది. ఒక 3 days నుంచి మాకు ఒకటే వర్షాలండి. ఆ వర్షాల మూలాన నేను చెట్టు దగ్గర రాలేదు. ఇదిగోండి అంత పిందెలు చూసారు కదా, ఎంత పెద్ద చెట్టు. పిందెలు అంతా పూతనమాట, అంత కాయ. ఇదిగోండి ఇది చాలా పెద్ద చెట్టు అనమాట. అయితే 3 days నుంచి వర్షం పడి దొడ్లోకి రావడానికి అంత బురదగా ఉందని చెప్పేసి రాలేదండి. ఈరోజు వర్షం లేదు, అందుకని చెప్పేసి చెట్లన్నీ ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాను. చూడండి ఎంత హైట్ పెరిగిందో, అలాగే ఎంత పెద్ద చెట్టు చూడండి. చూసి వెళ్దామని వచ్చాను, కానీ వస్తే షాకు. చూడండి అన్నీ నిమ్మకాయలే, అన్నీ పండిపోయి చూడండి చెట్టు కింద ఫుల్లుగా కాయలండి. మొత్తం పండిపోయి ఒక 3 days అయింది రావట్లేదు. ఈ లోపల కొయ్యటానికి అవ్వలేదు. అన్నీ చక్కగా చెట్టు కింద పండిపోయి అన్నీ రాలిపోయి ఉన్నాయండి. ఇప్పుడు అన్నీ కూడా తీసి మీకు చూపిస్తాను. చూడండి ఎన్ని కాయలు, 1 కాదు 2 కాదు. ఇదిగోండి మా పాప వచ్చింది కాయలన్నీ తీయటానికి. నేనే షాక్ అయ్యాను, ఏంటి ఇన్ని కాయలు పండిపోయినవి, ఇన్ని కాయలు ఉన్నాయా అని. అన్ని కాయలు ఇంకా పండలేదు, పండిన తర్వాత కోద్దాంలే అనుకున్నాము. కాకపోతే వర్షం పడిందిగా ఇంక చెట్టు దగ్గరికి కూడా రాలేదు. చూడండి ఇప్పుడు చూస్తేనేమో ఫుల్ కాయలు అన్నీ కూడా. కొన్ని చూడండి ఎన్ని కాయలు అయినాయో. ఇంకా ఇప్పుడు మేము ఇవి ఓన్లీ చెట్టు కింద పడి రాలిన కాయలండి ఇవి. ఇంకా చివరి కూడా చూడమ్మా, చాలా పెద్ద చెట్టు అండి. చూడండి కాయలు కూడా బాగా పండిపోయి. ఇవి మావి లెమన్ ఏంటనుకుంటున్నారు, బాగా జ్యూస్ ఎక్కువ ఉంటుందండి కాయలు, చాలా బాగుంటుంది కాయ. చిన్న కాయ కూడా చాలా జ్యూస్ ఉంటుందండి. చూడండి ఎన్ని కాయలు ఏరితే చాలా కాయలు వచ్చినాయి. ఈ చెట్టుకి అన్ని కాయలు రాలి, ఇంకా చాలా కాయలు ఉన్నాయండి. ఏదో ఒకసారి చూపి. చూడండి ఎన్ని కాయలు. ఇవన్నీ కూడా మా చెట్టునే కాసినవి. ఇంకా చాలా కాయలు ఉన్నాయండి, కాకపోతే ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పేసి కోయలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా కాయలు ఉన్నాయి కదా, మళ్ళీ పండిన తర్వాత కోద్దాంలే అని. ఇవి ఆర్గానిక్ అండి, మేము అసలు కెమికల్స్ ఏమి యూజ్ చేయము. కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం చింతపండు యూజ్ చేయకుండా మనం ఎక్కువ ఈ లెమన్ కనుక యూజ్ చేస్తే, పులుపుకి బదులు లెమన్ యూజ్ చేయండి. చింతపండు కన్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం పెరట్లో కాయించుకున్న చెట్లు కాయలు కాస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం కెమికల్స్ వాడం కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది. మనకి అన్ని విధాలా కూడా చాలా యూజ్ అవుతాయండి మనం ఇంట్లో పెంచుకునే చెట్లు. మేము ప్రతిదీ కూడా మా పెరట్లో పెంచుకుంటాము. అందుకే మీకు చూపించి ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి, మాతో పాటు మీరు కూడా హ్యాపీ అవుతారు అని చెప్పేసి నేను వీడియో చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.